హలో మామ, ఈరోజు మేము సీరియల్ షూటింగ్కి వెళ్తున్నాం అనమాట. అయితే మార్నింగ్ ఇప్పుడు వచ్చేసరికి టైం 5:30 అయింది. సో ఎవరైనా సరే షూటింగ్కి వెళ్ళాలి అంటే 5:30 ఆ టైంకి వచ్చేసి ఇక్కడ ఉండాలన్నమాట. సో అయితే మీ అందరికీ తెలుసు కదా, ఇది కాల్ షీట్ వచ్చేసరికి 9 to 9 ఉండిద్ది అనమాట. సో కాకపోతే మనం ఇక్కడ ముందే వెళ్ళిపోవాలా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 8కి అలాగా టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మనకి 9కి షూటింగ్ స్టార్ట్ అయ్యిద్ది. సో 9 నుంచి నైట్ 9 వరకు అయితే మనకి షూటింగ్ ఉండిద్ది అనమాట. సో అయితే మనకి తీసుకెళ్తానికైతే ఈ కార్లు ఉన్నాయి కదా, సో ఈ కార్లో మనల్ని అయితే తీసుకెళ్తారు. సో ఎవరైతే షూటింగ్కి వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళు అయితే ఈ కార్లో ఎక్కేసి వెళ్తారనమాట. సో అయితే మీరు ఫస్ట్ ఇక్కడికి రావాలంటే ఫస్ట్ యూసఫ్ కూడా రావాలా. సో అయితే ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ అయ్యాం చూడండి. సో ఇదిగోండి ఈ కార్లు అని చెప్పాను కదా, ఈ కార్లో ముందు మనం ఎక్కితే దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మనకి షూటింగ్ లొకేషన్ దగ్గర అయితే వాళ్ళు వదిలిపెడతారనమాట. సో మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ వచ్చేటప్పుడు నైట్ అంటే 9 o'clockకి మళ్ళీ వాళ్ళే ఇక్కడ ఆడైతే యూసఫ్గూడలో మనం ఎక్కామో అక్కడే మళ్ళీ వాళ్ళు దింపుతారనమాట. సో అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళను కూడా ఎక్కించుకొని మనం ఇక డైరెక్ట్గా షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్దాము. సో అయితే ఇక్కడ పేమెంట్ ఇవన్నీ వచ్చేసరికి మీకు తక్కువే ఉంటాయి అనమాట. సో మరీ మీరు అనుకున్నంత ఇదిగా అయితే ఉండవు. సో 1000 లోపలనే ఉంటాయి. సో ఒకసారి మీరు కనుక మరి మూవీస్ షూటింగ్కి వెళ్ళాలి అంటే సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే బావచ్చి అని ఉండిద్ది. సో అక్కడికి వెళ్తే మీరు అక్కడి నుంచి షూటింగ్కి తీసుకెళ్తారు, అంటే మూవీ షూటింగ్కి తీసుకెళ్తారు. సో ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసరికి సీరియల్ షూటింగ్ అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే సీరియల్ షూటింగ్కి మరీ అంతగా మీకు వర్క్ అయితే ఉండదు. సో అయితే ఇదిగోండి మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ముందుకు వెళ్ళిపోవాలా. సో మా షూటింగ్ వచ్చేసరికి ఈరోజు మణికొండలో జరగబోతుంది. సో మణికొండలో షూటింగ్ అనమాట, సీరియల్ షూటింగ్. సో అయితే ఈరోజు నాకు తెలిసి మాకు ఎంతో సేపు అయితే ఉండదు షూటింగ్. సో మా సీన్ అయిపోగానే మేము తొందరగానే వచ్చేస్తాం. ఈరోజు 9 వరకు కూడా పట్టదు అనుకుంటున్నాను నేనైతే. సో మాకు ఒకే ఒక్క సీన్ ఉంది. సో అది అయిపోగానే ఇక మేము వచ్చేయచ్చు. సో దాదాపు 12 o'clock వరకు అయితే మా షూటింగ్ 12 లోపలనే అయిపోయింది. సో అయితే చూడండి ఒకసారి, ఇదే అనమాట షూటింగ్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ బయట షూట్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు టైము ఈవినింగ్ 5 అవుతుంది. ఏంది భయ 12కి అయిపోయింది అన్నావు, మరి ఇప్పటి వరకు పట్టిందంటే మాది అయిపోయింది. సో మాతో పాటు వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు అయితే అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి వాళ్ళది 5 వరకు పట్టింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు అయిపోయేంత వరకు మేము ఆగామన్నమాట. సో అందరూ కలిసి వెళ్ళిపోవాలి కదా, ఒక్కరికే మరి కార్ అయితే పెట్టలేరు కాబట్టి అందరూ కలిసి వెళ్ళాలి కాబట్టి సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఆగాము. సో అక్కడ మీరు చూసుకోవచ్చు లొకేషన్ షూట్ జరుగుతుంది చూడండి. సో అయితే అక్కడ క్లోజులు తీస్తున్నారు. సో ఫస్ట్ వైట్గా తీస్తారు, దాని తర్వాత క్లోజ్ చేస్తారు అనమాట. సో అయితే ఈ షూటింగ్ అయిపోయింగానే ఇక డైరెక్ట్గా మనం వెళ్ళిపోవటమే. సో ఎంతోసేపు పట్టదండి, ఇంకా మహా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సో అక్కడ చూడొచ్చు మీరు. సో అది రియల్ పూలబండి కాదు. సో అక్కడ పూలు ఇవన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి దాని తర్వాత షూటింగ్ పర్పస్ అని చెప్పేసి ఇది ఎలాగైతే డెకరేట్ చేశారనమాట. సో అయినా చూశారు కదా, సో అక్కడ కెమెరా అయితే అక్కడ ఉంది. సో మరి షూట్ అయితే జరుగుతూ ఉంది. సో మీరు మాకైతే ఈరోజు మహా అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మేము. సో అది కూడా చూపిస్తాను. సో ఒకసారి చూసుకోవచ్చండి. మీరు మరి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఎవరికైనా షూటింగ్కి వెళ్ళాలి అని కనుక మీరు ఎలా ఉండిద్ది సినిమా ఇండస్ట్రీ అనేది కనుక తెలుసుకోవాలి అంటే సో మీరు ఫస్ట్ మార్నింగే మీరు యూసఫ్గూడ వెళ్ళాలండి. సో యూసఫ్గూడ నుంచి మిమ్మల్ని అయితే మార్నింగ్ తీసుకెళ్తారు. సో అయితే ఇదిగోండి చెప్పాను కదా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాం. సో ఇది వచ్చేసరికి మణికొండ అనమాట. సో ఇందాక చెప్పాను కదా మణికొండలో మా షూటింగ్ అని. సో ఇక్కడ మణికొండలో షూటింగ్ అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో పేమెంట్ తక్కువే 1000 లోపలనే ఉండిద్ది మీకు. సో కాకపోతే మీకు డైలాగ్స్ ఏమన్నా ఉంటే మీరు కంపెనీ ఆర్టిస్ట్ లాగా ఇలాగ వెళ్తే సో మీకు 1500 2000 అట్టు ఉండిద్ది అనమాట. సో పర్ డే. సో వర్క్ అయితే అంత ఎక్కువే ఉండదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మణికొండలో కూడా బిల్డింగ్స్ చాలా మంచిగా ఉండే, ఒకసారి చూడవచ్చు మీరు. సో విజువల్స్ మాత్రం చాలా బాగుండిద్దండి. సో మీకు హైదరాబాద్లో వ్యూస్ అయితే అసలు మీరు మొత్తం ఇటువైపు మణికొండ, హైటెక్ సిటీ, దాని తర్వాత గచ్చిబౌలి ఇటు మొత్తం చూసుకుంటే వ్యూస్ బాగుంటాయి. అయితే ఇది వచ్చేసరికి మీకు యూసఫ్గూడ మెట్రో స్టేషన్ అనమాట. సో షూటింగ్ అయిపోయింది కదా, సో ఇక్కడ యూసఫ్గూడ వరకు వాళ్ళు వదిలిపెడతారు. ఇక్కడ నుంచి మనం మెట్రోకి మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి మనం మెట్రో నుంచి వెళ్ళిపోవడమే. ఇక సో ఇక్కడ వరకు అయితే మనం ఛార్జెస్ కాదండి. సో
యూసఫ్ కూడా వరకు అయితే వాళ్ళు కార్లోనే ఎటువంటి ఛార్జెస్ లేకుండా మొత్తం ఫుడ్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. దాని తర్వాత యూసఫ్ గూడలో వదిలిపెట్టిన తర్వాత మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఇక మీ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళైతే పెట్టరనమాట. సో యూసఫ్ గూడ నుంచి మనకి షూట్ లొకేషన్ వరకు మొత్తం ఇక వాళ్ళే ఖర్చు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చూశారు కదా, సో మెట్రోలో వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడైతే భారీ రష్ అయితే ఉండిద్ది, ఎందుకంటే మనకి ఈవినింగ్ 7 అవుతుంది కాబట్టి. సో ఈ టైంలో ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని చాలా రష్గా ఉంది ఇప్పుడైతే. సో అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చండి మీరు. మనం ఈఎస్ఐ దగ్గరకు వచ్చాము. సో మొత్తం రద్దీగా ఉంది, అందుకని చెప్పేసి మొత్తం వీడియో తీయలేదు నేను. సో ఇక్కడైతే ఇక వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి ఇక బయటికి వెళ్ళిపోవడమే. సో అందరు కూడా చూడండి, లిఫ్ట్లు కూడా ఖాళీ అయ్యలేవు ఇప్పుడు. సో 7కి అవటం, మాది 5:30కి అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 7 అయింది. ఇటువైపు వెళ్తే అమీర్పేట వచ్చింది అనమాట. సో ఆపోజిట్లో వచ్చేసరికి మియాపూర్, కోకట్పల్లి, కేబిహెచ్పి అటు వెళ్ళిపోతాం అనమాట. సో అయితే ఇక ఎక్కేసి వెళ్ళిపోదాం. సో లిఫ్ట్ వచ్చేసింది. సో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అండి. నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మరి.